హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బయట అయితే చాలా వర్షం పడుతుందండి. ఇంకా మా ఆయన వచ్చేంత వరకు మా ఆయనకు వేడివేడికి ఏదైనా చేసి పెడదామని చెప్పేసి అయితే నేను రాగి రొట్టె వేద్దామని చెప్పేసి అయితే రాగి పిండి అయితే కలిపానండి. అంటే నేను ఈవినింగ్ టైంలో అయితే ఈ రాగి రొట్టె మా ఆయన కోసం చేద్దామని చెప్పేసి కలిపి పెట్టానండి. మొత్తం మట్టిలాగా కనిపిస్తుంది కదండి వీడియోలో చూపిస్తుంటే. మా ఆయన వచ్చేంత లోపు ప్రిపేర్ చేసి ఆయనకు సర్ప్రైజ్ చేద్దాం, ఓకేనా? చూడండి, వర్షం అయితే ఇప్పుడే తగ్గిందండి. ఇంకా వర్షం పడుతుంది, వేడివేడిగా చేద్దాం అని తెలుపు వర్షం అయితే కొంచెం తగ్గిందండి. ఇంకా అంతేలేండి, ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పోతుందో మనకే తెలియదు వర్షం. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఇంకా అట్లనే ఉంటుంది కదండి. మనమైతే ఇక రాగి రొట్టె అయితే ప్రిపేర్ చేద్దామండి. మా ఆయన వచ్చిన తర్వాత చూపిస్తా వీడియోలో ఆయన ఎట్లా సర్ప్రైజ్ అవుతాడు అనేది, ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది మీకు చూపిస్తాను. ఆయన ఎక్స్ప్రెషన్స్ అట్లా వీడియో అయితే తీసి పెడతాను, ఏమంటాడో చూద్దామండి. సర్ప్రైజ్ చేద్దామని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయగానే మా ఆయన అయితే వచ్చిందండి. ఇంకా నేనైతే మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేను చేస్తున్నా, ఇంత తొందరగా వచ్చిరేంటి అని అంటే రాగి రొట్టెకి ఎవరైనా సర్ప్రైజ్ అవుతారా అని అన్నాడండి. ఇంకా తిని ఎట్లుందో చెప్తాడో లేదు చూద్దాం. నేనైతే ఇంకా ఆమ్లెట్ కూడా వేసిన, రాగి రొట్టె వేసిన, అట్లాగే వంకాయ కర్రీ ఉన్నది. ఇది చూడండి, ఇది ఒక షేప్ వచ్చింది, ఇవైతే ఎరిగిపోయాయండి, ఇంకా సరిగ్గా రాలేదు. కానీ టేస్ట్ అయితే బాగానే అయిందండి. టేస్ట్ చేసి చెప్పి ఇంకా నేను కూడా తింటా. టేస్ట్ అయితే బాగుందండి, చాలా టేస్ట్ ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. మా ఆయన తెగ ఫీల్ అయిపోతుందండి వీడియో ముందుకు రమ్మంటే. చాలా కానీ బ్రతిమలా ఆడిపించుకున్నంతవరకు అయితే వస్తలేడండి, చాలా బతిమాలించుకుంటుండు. ఏంటో మరి ఇంకా అసలు ఎందుకు వీడియో ముందుకు రమ్మంటే చెప్పా, తింటాను కానీ వీడియో ముందుకు రానన్నాడండి. ఇంకా నేనే చాలా బతిమాలితే వచ్చాడు. కానీ టేస్ట్ మాత్రం బాగుంది, సగమే కనిపిస్తుంది ఇచ్చారు మొత్తం. టేస్ట్ మాత్రం సూపర్ అయిందండి. ఫస్ట్ ఒక ఆమ్లెట్ తీసుకొని రాగి రొట్టె పెట్టి, ఒక వంకాయ పీస్ పెట్టి, ఒక టమాటా పీస్ పెట్టి, ఇదంతా ఏం చేస్తా అనుకుంటున్నారండి, మా ఆయన తినిపిస్తా. వెరైటీ టేస్ట్ అండి, నాకైతే చాలా బాగా నచ్చిందండి. రాగి రొట్టె ఆమ్లెట్ కాంబినేషన్ ఎవరైనా తిన్నారండి? ఎప్పుడన్నా తింటే కామెంట్ చేయండి, సరేనా? ఖచ్చితంగా మర్చిపోకుండా. అయినా మన ఛానల్కి అసలు వ్యూస్ ఎక్క వస్తలేవండి. కనీసం మనకున్న సబ్స్క్రైబర్స్ అన్నా నేను వీడియో పెట్టగానే చూడండి. ఎందుకంటే ఇంకా నాకు మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం ఛాన్స్ అనేది ఉంటుందండి. అప్లోడ్ చేయడానికి కూడా అనిపిస్తుంది. ఏమన్నా కావాలని చెప్తే వీడియోస్ అంటే ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఇంకా ఫుడ్ వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తామండి. మాకైతే ఇంట్రెస్ట్ ఉంది ఫుడ్ వీడియోలు చేయడం. మీకు కావాలంటే చెప్పండి, నేను బ్లాగ్స్ కూడా చేస్తానండి. అప్పుడప్పుడు మీకు ఏదైనా కావాలనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఏం చేయాలని చెప్పేసి. మీరు ఇట్లా సజెషన్స్ ఇస్తుంటే మన ఛానల్ ఇంకా కొంచెం గ్రోత్ అనేది పెరుగుతుంది. మన ఛానల్ది ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ప్రతి ఒక్కరికి అవసరం అండి, మాకే కాదు ప్రతి ఒక్కరికి. యూట్యూబ్ ఛానల్ ఎవరు పెట్టారో వాళ్ళందరికీ మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలండి, నిజంగా చెప్తున్నాం. కొంచెమన్నా అంటే వీడియో బాగా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి ప్లీజ్. రోజు అంబలే తాగుతున్నాం, అంటే ఇప్పుడు అంబలు తాగడం అలవాటు చేసుకుంటున్నామని. ఎందుకంటే హెల్త్ చాలా మంచిది కాబట్టి. మేము ఇంతకుముందు తాగేవాళ్ళం, కాకపోతే మిల్క్ యాడ్ చేసుకొని జావా ప్రిపేర్ చేసుకొని తాగేటోళ్ళం అండి. కానీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మిల్క్ ప్యాకెట్ దగ్గరలో దొరకట్లేదు. ఇంకా అందుకే కొనలేక, అంటే తీసుకుందామని చెప్పినా కూడా దగ్గరలో లేదండి. అందుకని చెప్పేసి ఇంకా అంబలి ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసిన. అది కూడా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి, నాకైతే బాగా నచ్చింది.
ఇంతవరకు అయితే వీడియో చూసారు కదండి, ఎట్లా అనిపించింది, బాగా అనిపించిందా? మీకైతే నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే కనుక చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ కొట్టండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దు. బాయ్ బాయ్.